సో బీజేపీ నుంచి ఆల్జపూర్ శ్రీనివాస్ గారు ఉన్నారు, తనని కూడా అడుగుదాం. సో బీజేపీ కూడా దీనికి సంబంధించి ఇది అవ్వదు చెల్లదు అని క్లియర్గా చెప్తూ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఈ భూములకు సంబంధించి హైకోర్టు కూడా వాయిదా వేసింది కదా, మీరు ఏం చెప్తారండి బీజేపీ నుంచి? నమస్తే, మీకు మా మిత్రులకు ప్యానలిస్టులు అందరికి కూడా వీక్షకులు నమస్తే అండి. నిజంగా రేవంత్ రెడ్డి గారికి లేదా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమాత్రంగా కూడా రాష్ట్రం గురించి లేకుంటే పరిపాలన గురించి అవగాహన ఉంటే ఈ రకంగా పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోరు. ఇవాళ పర్యావరణ రక్షణ జరగాల్సిన మాట, దాని యొక్క బాధ్యత మొత్తం ప్రభుత్వానికి. ఒక చెట్టు నరకాలన్నా కానీ ప్రభుత్వం డ్యూ ప్రాసెస్ ప్రకారం ప్రైవేట్ పర్సన్స్ నరకాలంటే పర్మిషన్ తీసుకోవాలి. ఇవాళ ఎవరి పర్మిషన్ తీసుకొని ఆ బుల్డోజర్లు పెట్టి నరికిస్తా ఉన్నారు అన్ని కూడా. ప్రభుత్వం ప్రజలకు ఆదర్శంగా ఉండాలి. ప్రభుత్వం ప్రజలకు ఆదర్శంగా ఉండాలి. అలాగే ఈ ఇష్యూ చూడండి మీరు. సరే, ప్రభుత్వం దా ల్యాండ్ 400 ఎకరాలు లేకుంటే హెచ్యూదా లేకుంటే మధ్యలో హెచ్యూ ఆల్టర్నేట్ ల్యాండ్ తీసుకున్నదా అని తర్వాత పక్కన పెడితే, అస్తమానం సర్కార్ ల్యాండ్స్ అన్ని కూడాను సిటీ చుట్టూరా ఉన్నటువంటి ల్యాండ్స్, కాస్ట్లీ ల్యాండ్స్ అన్ని కూడాను ప్రైవేట్ వ్యక్తులకు హర్రాస్ చేసి డబ్బుల కోసం, శాలరీస్ కోసం, లేకుంటే వడ్డీల కోసం, లేకుంటే స్కీమ్ల అమలు కోసము చేస్తా అంటే దానికోసం కాదు కదా సర్కారు అక్కడ కూర్చునే వాళ్ళందరూ కూడా. హైకోర్టు గతంలో అనేక సార్లు కామెంట్ చేసి సూచన ఇచ్చింది స్వప్నిక్ గారు. ప్రభుత్వం అంటే ప్రభుత్వ ఆస్తులకు ట్రస్టీగా ఉండాలి, పరిపాలన సుజావుగా జరపాలి తప్ప ఏ కోశాన కూడా ప్రభుత్వ ఆస్తులు అమ్మకూడదు అని చెప్పేసి అనేక మారు సూచన ఇవ్వడం జరిగింది. శుద్ధిమెత్తంగా నిజంగా కూడా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చేయాలంటే స్వప్నిక్ గారు ఇండస్ట్రియల్ డెవలప్ చేయాలనుకుంటే రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో అటు సర్కారు భూములు ఉన్నాయి, ఆ ప్రాంతం కూడా డెవలప్ అవుతుంది. గూగుల్ ఎక్కడైనా వస్తుంది కదా, గూగుల్లో ఉద్యోగం వచ్చిందంటే ఎక్కడైనా ఆ యొక్క ఎంప్లాయీస్ గా చేరిన వాళ్ళందరూ కూడా ఆ ప్రాంతానికి చేరుతారు కదా. బాసలో ట్రిపుల్ ఐటీ పెట్టినారు, 16,000 మంది 12,000 మంది పిల్లలు ఉన్నారు, వాళ్ళందరూ పంపడం లేదా? అక్కడ టీచర్స్ ఫ్యాకల్టీస్ మొత్తం రావట్లేదా? ఒక విజన్ అంటూ ఉండాలి పరిపాలన. అది లోపించింది. ముఖ్యమంత్రి గారు ఏం నిర్ణయం తీసుకుంటే దాన్ని జయపాట కాంగ్రెస్ నాయకుడు మాట్లాడుకుంటున్నారు. సో ఈ రకంగా ప్రభుత్వము హైదరాబాద్ ని మొత్తం కూడా కాంక్రీట్ జంగల్ గా ఉన్న కాస్త అడవి ప్రాంతం, లేదంటే ఒక ఫేర్ అటవీ లేనటువంటి ప్రాంతం, ప్లేన్ ల్యాండ్ కాపాడే బాధ్యత ఉండాల్సింది ప్రభుత్వం. పంతాలకు పోయి 400 ఎకరాలు దారాదత్తం చేసి డబ్బుల కోసము ఈ రకంగా చేస్తే ఎంత మేరకు సబబ్ అని చెప్పి భారతీయ జనతా పార్టీ సలహా ఇస్తా ఉన్నది. మీరు ఆలోచించండి. నిజంగా కూడా మీకు చిత్తశుద్ధి ఉంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ జరగాలంటే ఇండస్ట్రియల్ గా ఈ జిల్లాలో అనేక జిల్లాలు ఉన్నాయి, ఆ ప్రాంతాల్లో అనేక మంది ఉపాధి దొరుకుతాయి. శ్రీనివాస్ గారు, అంటే ఎయిర్ ఇండియా అమ్మింది బీజేపీ కాదంటారా? మీరు ఎయిర్ ఇండియా క్వశ్చన్ కాదు ఇక్కడ. హైదరాబాద్ అని కాంక్రీట్ జంగల్ ఎక్కడైతే డీఫంక్ట్ అయి ఉన్నాయో ఇండస్ట్రీస్, వాటిని కొన్ని చోట్ల అవసరమైన చోట, అవకాశం ఉన్న చోట రివైవ్ చేయడం జరిగింది. కొన్ని చోట్ల ప్రైవేట్ పార్టీలకు ఇచ్చి కొంత శాతం వాటిని బతికించి ఇంకా యాక్టివ్ గా బిజినెస్ చేయడానికి సపోర్ట్ చేసింది. కొన్ని చోట్ల ఏ మాత్రంగా కూడా అవకాశం లేనటువంటి వాటికి అమ్మేసి ఆ డబ్బంతా కూడా మరొక చోట ఇండస్ట్రియల్ గా డెవలప్ చేయడానికి పెట్టుబడి పెట్టడం జరిగింది. ఈ రకంగా సిటీ నడి బొడ్డున ఉన్నటువంటి కాస్ట్లీ ల్యాండ్స్ ఎక్కడ అమ్మలేదే. ఇక్కడ ఏం అవసరం వచ్చింది 400 ఎకరాలు అమ్మి మీరు ఏం చేయదలుచుకున్నారు? ఇక్కడ కంపెనీస్కే ఇస్తున్నారు కదా, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఇచ్చారు కదా, ఇవ్వాలనే ప్లాన్ కదా. అరే సిటీ కానుకొని గచ్చిబౌలిలో హెచ్యూ కానుకొని అక్కడ ఇండస్ట్రీ తెస్తా అంటే ఎట్లయితే చెప్పండి. ఒక దిక్కు కూకట్పల్లి, బిహెచ్ఈఎల్, నాచారం, మల్లాపూర్ ఈ ప్రాంతాల్లోని ఇండస్ట్రీస్ అన్ని కూడా షిఫ్ట్ చేయాలని చెప్పేసి గత 15-20 సంవత్సరాలుగా నడుస్తున్నటువంటి తతంగం ఇప్పుడిప్పుడే కొన్ని షిఫ్ట్ అయినాయి. చేగుంట వైపు కానీ, భువనగిరి వైపు కానీ ఇంకా మీరు నోటీసులే ఇస్తా ఉన్నారు. రెండవది పెద్ద ఇండస్ట్రీ తీసుకొచ్చి పెడతా అంటే ఎట్టయితుంది? అర్థం ఉండాలేదనా? ఎంత మైగ్రేషన్ అయితే ఉన్నది సిటీకి, నీటికి, కరెంట్కు, డ్రైనేజ్కి, రోడ్లకు ఎంత ఇబ్బంది అవుతాను, స్కూళ్ళకు ఎంత ఇబ్బంది అవుతా ఉన్నది.
కొన్ని దేశాల్లో చూడండి స్వప్నిక్ గారు, జనాభా ఆ ప్రాంతంలో పెరగనివ్వరు. ఆ ప్రాంతంలో కట్టినట్టు ప్రాంతం అలాగే ఉంచుతూ ఆ ప్రాంతంలోనే పనిచేసేటువంటి ఆఫీసర్లకు మాత్రం పిల్లల కోసం అడ్మిషన్ స్కూళ్ళలో బయట నుంచి వచ్చి మంచి స్కూల్ కాబట్టి బయట నుంచి దూరం ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ స్కూల్లో కాలేజ్ జాయిన్ చేయించాలంటే జాయిన్ చేసుకోరు. ఆ ప్రాంతాల్లో నివసిస్తున్నారా లేదా, ఉన్నారా లేదా అని చెప్పేసి ఈ రకంగా పరిపాలన దక్షత పెంచుకునే ప్రయత్నం చేయాలి సర్కార్. ఇదేందమ్మా అర్థం కాదు. రోజు ఒక ఇష్యూ, రోజు ఒక న్యూసెన్స్ ఈ యొక్క రాష్ట్రంలో. ఒకసారి హైడ్రా పేరు మీద, ఇంకోసారి మూసీ పేరు మీద, ఇంకోసారి ఫోర్త్ సిటీ పేరు మీద, ఇంకోసారి ఇంకో అర్థం ఉందా అర్థం కాదు ఒక సర్కార్ యొక్క ఆలోచన. ట్రైనింగ్కు పోండి, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ట్రైనింగ్ పోయి మాలాంటి ట్రైనింగ్ ఇస్తాం మీకు అందరికి కూడాను. ఏం మాట్లాడతారో అర్థం కాదు. డబ్బుల కోసం ఏం నెసిటీ వచ్చింది అక్కడ లేకుండా ఇంకో చోట పెట్టచ్చు కంపెనీలు. ఎక్కడైనా సర్కార్ సపోర్ట్ చేస్తూ ఉంటే ఎక్కడికైనా వస్తారు. ఇప్పుడు విజయవాడలో కాలేదా, విశాఖపట్నంలో డెవలప్ కావట్లేదా, ఇండస్ట్రీ రావట్లేదా? ఇక్కడ కూడా అనేక ప్రాంతాలు, వెనుకబడ్డ ప్రాంతాలు ఉన్నాయి. ఆ ప్రాంతంలో ఇటువంటి ఒక ప్రాజెక్ట్ టేకప్ చేసి ఎంకరేజ్ చేసినట్టయితే ఆ ప్రాంతం నుంచి ప్రజలు హైదరాబాద్కు రారు. ఆ ప్రాంతం నుంచి పని లెక్క గల్ఫ్ దేశాలు కూలీలు ఎవరు. ఆ ప్రాంతం నుంచి ఇంకో మహానగరాలకు షిఫ్ట్ గారు చదువుకున్న పిల్లలు. ఈ ప్రాంతంలోనే తల్లిదండ్రుల దగ్గర సొంత ఊర్లో, సొంత జిల్లాలో పనిచేసేటువంటి భాగ్యం కలిగిందని భావిస్తూ చేస్తూ ఉంటారు. మంచి ఇన్ఫ్రా. అందుకోసమే అబ్దుల్ కలాం గారు ఒక కలగన్నారు, రూరల్ అమ్యూనిటీస్, అర్బన్ అమ్యూనిటీస్ ఇన్ రూరల్ ఏరియా అని చెప్పేసి. దాన్నే మోదీ గారు 2016లో ఆ యొక్క మిషన్ రర్బన్ అని చెప్పేసి ఇంట్రడ్యూస్ చేసి ఈ యొక్క ఆలోచన ఇంప్లిమెంట్ చేస్తాను అనేక చోట్ల. మీరేం చేస్తాను? అరే మీ సర్కారే కదా ఇచ్చింది, కాంగ్రెస్ సర్కారే, ఇందిరాగాంధీ గారు ఇచ్చారు. వారి యొక్క ఆలోచనతోనే ఆ యొక్క ప్రాంతంలో 2300 ఎకరాలు హెచ్యుకి ఇచ్చింది. వాస్తవం కాదా? భలే టెక్నికల్గా కొంత పొరపాటు జరిగిండొచ్చు, లేకుంటే వాస్తవాలు ఇంకా బయటకు వస్తాయి. ఆ ప్రాంతంలో ఆల్రెడీ కాంపౌండ్ ఉన్నది. అందులో కాంపౌండ్ వాల్ ఆ యొక్క 400 ఎకరాలు ఆ కాంపౌండ్ వాల్ ప్రాంతంలోనే ఉన్నది. దాన్ని డిస్టర్బ్ చేస్తా అంటే ఎంత మేరకు న్యాయం? కాపాడండి, భూముల్ని కాపాడండి, పర్యావరణాన్ని కాపాడండి, సిటీ యొక్క అర్బనైజేషన్ని మినిమైజ్ చేయండి, మైగ్రేషన్ ఆపండి. ఈ రకంగా ఉండాలి. కానీ మీ యొక్క ఓట్ల కోసం, మీ యొక్క సీటు రక్షణ కోసం మీ స్కీమ్ అమలు చేయడానికి ఇటువంటి కాస్ట్లీ ఆ భూములు అమ్ముతా అంటే ఎంత మేరకు ఈ సమాజం క్షమిస్తుంది మీకు?